హాయ్ అండి. ఎస్ఆర్ ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు దొండకాయ కారం చేస్తున్నానండి. అది ఎలాగో చెప్తాను. దానికోసమని నేను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాకా వెయిట్ చేద్దామండి. ఈలోపు నేను నిన్న దొండకాయలు తెచ్చానండి మార్కెట్‌లో. చూపులకు బాగున్నాయి గానీ అన్నీ పండిపోయినాయండి. ఈ మూకిడి ఇలా ఉందని అనుకోకండి. జస్ట్ నిన్న 2 అప్పడాలు ఏపిచ్చానండి. అదే అలా వచ్చింది. వేస్ట్ చేయలేం గదండీ! దానికోసమని అందులోనే చేస్తున్నా. ఇలా కట్ చేసుకొని పండిపోయినయన్నీ తీసేసానండి. కొన్నొచ్చినివి వాటితోనే ఇలా ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని చేస్తున్నానండి కారమేసి. దానికోసం పచ్చెనపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, కొంచెం ధనియాలు, 2 ఎండుమిరపకాయలేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం మరీ ఫైన్ పౌడర్‌లా కాకుండా కొంచెం ఏమంటారు కచ్చా పిచ్చాగా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వడానికి పసుపు, ఉప్పు ఏసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బావుంటదండి. కలుపుతూనే ఉండాలండి. మనం పక్కకెళ్ళామంటే అవి మాడిపోతాయి. సో, దగ్గరుండి కలపాలి. ఈ పౌడర్ అంతా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే అయిపోతుందండి. మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.